నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్ట పిఎల్టీ కాలనీలో నవరాత్రి పూజలు ఘనంగా మొదలయ్యాయి. ఈరోజు రెండో రోజు సందర్భంగా మనం ఇక్కడున్న భక్తులు భవానీమాల వేసినటువంటి స్వాముల్ని కలవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, 8 సంవత్సరాల నుంచి ఈ మండపం ఏర్పాటు చేసి నాగరాజు భవానీ స్వామి గారితో మాట్లాడుతున్నాం. జై భవానీ. జై భవానీ. అయితే ఎల్లమ్మగుట్ట పిఎల్టీ కాలనీ నందు ఇది 8వ సంవత్సరము. అలాగే నిజామాబాద్ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు. సంతోషం. 8 సంవత్సరాల నుంచి మీరు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మవారి దయ ఎలా ఉందనిపిస్తుంది? 8 సంవత్సరాలుగా విజయవంతంగా మేము మాలని వేసుకుంటున్నాము. అయితే అమ్మవారి దయతో అంత బాగానే ఉంది. ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అన్న, మొదటిసారి మాల వేసుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? అయితే కొందరు భక్తులు ఏంటంటే కొత్త స్వాములు, కన్ను స్వాములు అంటారు వాళ్ళని. అయితే వాళ్ళు నియమనిష్టలతో కానీ క్రమశిస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం భక్తి అనేది తగ్గుతుంది. అంటే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేయడం కానీ, నియమనిష్టలతో ఉండడం కానీ, అమ్మవారి ధ్యానం చేయడం కానీ ఇలా ఉండాలండి. అయితేనే అమ్మవారికి కోరుకున్నది మనకు నెరవేరుతుంది. అన్న, ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మండపం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కాలనీ వాసుల మద్దతు ఎలా ఉంది? గతంలోకి ఇప్పటికి మార్పు ఏమైనా ఉందా? ఈ 8 సంవత్సరాలు విజయవంతంగా కావడానికి కారణం మా కాలనీ వాసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అమ్మవారికి. కావున మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. వచ్చే 9 సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహిస్తాము. ఈ 9 సంవత్సరాలు కూడా ఇలాగే ఎల్లమ్మగుట్ట పిఎల్టీ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు ప్రతి సంవత్సరం అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి విజయప్రదానికి వెళ్ళాలని కోరుకుంటూ జై భవానీ. జై భవానీ.